హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి. సో వీరందరికీ కూడా పలు పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుందండి. ఇందులో ముఖ్యంగా ఈ యొక్క జూలై నెలలో తీసుకొస్తున్న పథకాలు, ఈ యొక్క పథకాలకు సంబంధించి కొన్ని రూల్స్ అయితే తీసుకొచ్చిందండి. ఏంటి ఆ రూల్స్, ఏ పథకాలు తీసుకొచ్చింది అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గర చూడండి. ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి కొన్ని పథకాలు అయితే తీసుకొచ్చిందండి. ఈ యొక్క పథకాలు అయితే ఈ యొక్క జూలై నెలలో రిలీజ్ చేస్తున్నట్లు తెలిసిందండి. ఏ పథకాలని ముఖ్యంగా చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ సంబంధించి ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే తీసుకొచ్చిందండి. ఈ యొక్క పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అదేవిధంగా ఓసీలకు కూడా ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి. ఈ పథకం ద్వారా నెలకి 1500 అయితే అకౌంట్లో జమ చేస్తారు. ఇక సంవత్సరానికి చూసుకుంటే 18,000 అయితే అకౌంట్లో అయితే జమ అవుతాయి. 5 సంవత్సరాలకు సంబంధించి 90,000 అయితే వీరి అకౌంట్లో అయితే జమ చేయడం జరుగుతుందండి. ఈ రకంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగిందండి. ముఖ్యంగా ఈ యొక్క పథకం అమలు చేయడానికి అయితే ఈ యొక్క జూలై నెల ఎండింగ్ అయితే మనకి అమలు చేయాలా లేదని చెప్పేసి ఆలోచిస్తున్నారండి. ఈ పథకం ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అకౌంట్లకు అయితే ప్రతి నెల కూడా 1500 అయితే జమ చేయాల్సి అయితే ఉంటుంది. అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక బ్యాంక్ అకౌంట్ అయితే కలిగి అయితే ఉండాలండి. దానికి ఎన్పిసిఐ లింక్ అయితే అయి ఉండాలి. అదేవిధంగా చెప్పినట్టుగానే మనకి అగ్రవర్ణ పేదలు, ఓసీలు ఎవరైతే ఉన్నారో అగ్రవర్ణ పేదలందరినీ కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక మిగతా క్యాస్ట్లు ఎవరైతే ఉన్నారో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు కూడా వీరందరూ కూడా క్యాస్ట్ ఇన్కమ్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక తదితర డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా రూల్స్ కూడా చెక్ చేయడం జరుగుతుందండి. రూల్స్ అనేది చెక్ చేసి ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయడం జరుగుతుందండి. ఇక విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలు అయితే ప్రతి ఒక్కరికి కూడా 15,000 అయితే ఏడాదికి అయితే జమ చేయడం జరుగుతుందండి. ముఖ్యంగా తల్లికి వందనం పేరుతో యొక్క పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేస్తుందండి. ఈ పథకం ద్వారా గరిష్టంగా ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ముఖ్యంగా ఒకరికి ఉంటే ఒకరికి 15,000 ఇస్తుందండి. ఇక ఇద్దరు ఉంటే ఇద్దరికి ఇవ్వడం జరుగుతుంది. ఇక ముగ్గురు ఉన్నా కూడా ముగ్గురికి కూడా 15,000 చెప్పిన ఖాతాలకి అయితే జమ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా అమలు చేయడం జరుగుతుంది. ఇక 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ కాలేజ్కి వెళ్ళే విద్యార్థులకు కూడా ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయడం జరుగుతుందండి. ఇక ఆ పైన అందరికీ ఈ యొక్క విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు అయితే అమలు అవుతాయండి. ఇంటర్ దాకా కూడా ఈ యొక్క తల్లికి వందనం పేరుతో తీసుకొచ్చినటువంటి అమ్మఒడి పథకం అయితే వర్తిస్తుందండి. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా ఈ యొక్క తల్లికి వందనం పేరుతో పథకం అయితే వర్తించనుందండి. అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి కొన్ని రూల్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తుందండి. ఈ రూల్స్ అనేది తప్పకుండా అందరూ కూడా పాటించాల్సి అయితే ఉంటుందండి. ఏ రూల్స్ తీసుకొస్తుంది అని ముఖ్యంగా చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విద్యార్థికి కూడా 75% అయితే అటెండెన్స్ అయితే చూస్తుందండి. ఇక విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వారైతే గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే అయ్యి ఉండకూడదండి. వాళ్ళైతే ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తున్నా కూడా ఒకవేళ అవుట్సోర్సింగ్ అయితే రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అప్డేట్ అయితే ఉంటుందండి. వీళ్ళకి సంబంధించి ఆ అప్డేట్ వచ్చినంత వరకు కూడా వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. అప్పుడు ఈ యొక్క పథకం అయితే వరకు వర్తిస్తుంది. ఇక ఆదాయం చూసుకుంటే 12,000గా సిటీలో నిర్ధారించడం జరుగుతుంది. ఇక విలేజెస్లో చూసుకుంటే 10,000గా ఆదాయం అయితే నిర్ధారించడం జరుగుతుంది. ఈ విధంగా ముఖ్యంగా ఆదాయం కూడా ఫిక్స్ చేస్తారండి. ఇలాగా యాన్యువల్ ఇన్కమ్ అనేది అంతా కూడా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. యాన్యువల్ ఇన్కమ్ కూడా అంటే మనకి ఒక సంవత్సరానికి ఒక కుటుంబానికి సంబంధించి 2,50,000 ఆ పైన దాటినట్లయితే కనుక ఈ యొక్క పథకాన్ని అయితే వారికి డిజేబుల్ చేసే అవకాశం అయితే ఉంటుందండి. ఇలా పలు రూల్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురావడం జరుగుతుందండి. ఇక ఇంటి విస్తీర్ణత అనేది 1000 చదరపు అడుగులు ఉండేలా అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు అయితే తీసుకుంటున్నట్లయితే తెలుస్తుందండి. అంతకని దాటితే పథకం అయితే రాదండి. ఇక సిటీల్లో వ్యవసాయ భూమి అయితే 5 acres, ఇక విలేజెస్లో అయితే 10 acres కింద అయితే పరిగణించడం జరుగుతుందండి. ఇలాగ వీళ్ళు పరిగణించి తర్వాత అంతకన్నా ఎక్కువ ఉన్నా కూడా ఈ యొక్క పథకాలు అయితే డిజేబుల్ చేస్తారండి. ఇక నెలకి కరెంటు బిల్లు మనకు నెలకి 300 లోపు కరెంటు బిల్ అనేది వాడుతూ ఉండాలండి. అంతకన్నా ఎక్కువ అన్నా కూడా ఒక 6 నెలలకు సంబంధించి యావరేజ్ తీసుకోవడం జరుగుతుంది. 6 నెలలకు సంబంధించి యావరేజ్ తీసుకున్నప్పుడు ఎక్కువ కనుక యూజ్ చేసినట్లయితే కనుక వీరికైతే ఈ యొక్క పథకాన్ని అయితే డిజేబుల్ చేసే అవకాశం అయితే ఉంటుందండి. కాబట్టి 300 యూనిట్ల కన్నా తక్కువ మీరైతే కరెంటు బిల్ అనేది యూజ్ చేస్తూ ఉండాలండి. అంతకన్నా ఎక్కువ అన్నట్లయితే ఈ పథకాలు అయితే వర్తించవండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పించనుందండి రాష్ట్ర ప్రభుత్వం. ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా కొన్ని రూల్స్ అయితే తీసుకురాబోతుందండి. ముఖ్యంగా ఈ యొక్క రూల్స్ పరిగణించినట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా తప్పకుండా ఆధార్ కార్డు అయితే కలిగి అయితే ఉండాలండి. అదేవిధంగా ఇక పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తదితర అంశాలను అయితే వాళ్ళైతే ప్రస్తావించినారు, అంటే ప్రజెంట్ చెక్ చేస్తున్నారు. ఇందులో మనకు ముఖ్యంగా ప్రామాణికంగా ఆధార్ కార్డు అయితే తీసుకోవడం జరుగుతుందండి. ఈ యొక్క ఆధార్ కార్డులో ఖచ్చితంగా అడ్రస్ అనేది మీకు లోకల్ అడ్రస్ అయితే అయ్యి ఉండాలండి.
ఉండాలండి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉచిత ప్రయాణం అయితే చేయలేరు. ఏపీ వాళ్ళే ఉండాలి. వారైతే ఉచితంగా కొన్ని బస్సులు అయితే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరుగుతుందండి. పల్లె వెలుగు బస్సులు, సిటీ బస్సులు, అదేవిధంగా నాన్ డిలక్స్ బస్సులు, ఇలాగా కొన్ని బస్సులు అయితే కేటాయించడం జరుగుతుంది. ఈ యొక్క బస్సుల్లో జర్నీ చేయడానికి అయితే వీరందరికీ కూడా కొన్ని సీట్లు అయితే కేటాయించడం జరుగుతుందండి. ఆ సీట్లలో అయితే వీరైతే తమ ఆధార్ కార్డు పెట్టుకుండి వెళ్ళిన ప్రతిసారి ఆధార్ కార్డు అయితే తమ జంటది అయితే తీసుకెళ్తూ ఉండాలండి. అలా తీసుకెళ్ళి వీరైతే ఉచిత బస్సు ప్రయాణం అయితే చేయవచ్చు. అయితే బస్సు ఎక్కగానే వీరైతే ఆధార్ కార్డు చూపించినట్లయితే కనుక వారైతే జీరో టికెట్ అయితే వీరికైతే జనరేట్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ యొక్క జీరో టికెట్ వీరైతే కంపల్సరీ ఎప్పుడు బస్సు ఎక్కితే అప్పుడు ప్రతిసారి కూడా తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వీరైతే ఉచిత ప్రయాణం అయితే చేయవచ్చండి. వీరికి కేటాయించిన సీట్లో కూర్చుండి వీరైతే వెళ్ళవలసి అయితే ఉంటుందండి. ఇక ఈ యొక్క పథకాన్ని అయితే వైజాగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే కొన్ని అప్డేట్స్ అయితే ఇస్తుందండి. వైజాగ్ నుంచి అయితే ఈ నెల ఎండింగ్ కల్లా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే స్టార్ట్ చేస్తున్నట్లయితే ముఖ్యంగా తెలుస్తుందండి. ఇలాగే ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న అందరికీ కూడా ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అయితే ఫ్రీగా అయితే ఇస్తున్నారండి. ముఖ్యంగా ఈ యొక్క పథకం ఏ విధంగా అమలు చేస్తున్నారు, ఈ యొక్క పథకంలో తీసుకొచ్చినటువంటి రూల్స్ ఏంటని చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా తప్పకుండా రేషన్ కార్డు అయితే కలిగి అయితే ఉండాలండి. అదేవిధంగా గ్యాస్ ఏజెన్సీ నుంచి అయితే కనెక్షన్ అయితే కలిగి అయితే ఉండాలండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పలు గ్యాస్ ఏజెన్సీలు అయితే ఉన్నాయండి. అందులో ఒక అకౌంట్ అయితే వీరైతే ఒక గ్యాస్ కనెక్షన్ అయితే కలిగి అయితే ఉండాలండి. వీరైతే ప్రతి నెల కూడా వీరు తీసుకునే గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉంటుందో వీరు తీసుకునే గ్యాస్ సిలిండర్కి ముఖ్యంగా చూసుకుంటే కనుక ఫస్ట్ అయితే వీరైతే డబ్బులు పే చేసి గ్యాస్ కొనుక్కోవాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి ప్రభుత్వం అయితే సబ్సిడీ రూపంలో ఆ యొక్క గ్యాస్ కనెక్షన్కి సంబంధించి బ్యాంక్ అకౌంట్ అయితే ప్రతి ఒక్కరు ఇచ్చి ఉంటారండి. దాంట్లో సబ్సిడీ అమౌంట్ అయితే ప్రభుత్వం అయితే జమ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా చేసే సబ్సిడీ అమౌంట్ ఏదైతే ఉందో ఈసారి మట్టికి ఫుల్ అమౌంట్ అయితే పే చేయడం జరుగుతుందండి. ఒక గ్యాస్ సిలిండర్ మీరు 900 పెట్టుకున్నా 1000 రూపాయలు పెట్టుకున్నా కూడా ఆ ఫుల్ అమౌంట్ అనేది మీకైతే సబ్సిడీ రూపంలో ప్రభుత్వం అయితే మళ్ళీ మీకు ఫస్ట్ 3 గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కూడా జమ చేయడం జరుగుతుందండి. ఇలాగా ఒక ఇంటికి రేషన్ కార్డుకి సంబంధించి 3 గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. ఒక ఇంటికి ఒక రేషన్ కార్డుకి సంబంధించి 3 గ్యాస్ సిలిండర్లు అయితే ఏడాదికి అయితే జమ చేయడం జరుగుతుంది, ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ విధంగా ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే శ్రీకారం అయితే చుట్టనుందండి. అయితే ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి కూడా మనకి త్వరలోనే తీసుకురాబోతున్నట్లయితే పేర్కొంటుందండి. ఒక దీపం పథకంతో ఖచ్చితంగా గ్యాస్ సిలిండర్లు పొందాలంటే తప్పకుండా మహిళలు అయితే కంపల్సరీ ఒక గ్యాస్ ఏజెన్సీ అయితే కనెక్షన్ అయితే పొంది ఉండాలండి. అదేవిధంగా మీకు అయితే రేషన్ కార్డు అయితే కంపల్సరీ కూడా ప్రామాణికంగా తీసుకోవడం అయితే జరుగుతుందండి. ఈ విధంగా అయితే మీకైతే ఉచితంగా గ్యాస్ సిలిండర్ అయితే 3 గ్యాస్ సిలిండర్లు ఏడాదికి అయితే మీరైతే పొందొచ్చండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించి 0 వడ్డీ పథకాన్ని అయితే తీసుకొచ్చిందండి. ఈ యొక్క 0 వడ్డీ పథకాన్ని అయితే ఈ నెల ఎండింగ్లో అయితే అమలు చేస్తున్నట్లయితే ముఖ్యంగా పేర్కొనడం అయితే జరిగిందండి. ఈ యొక్క 0 వడ్డీ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు 10 లక్షల లోపు లోన్స్ తీసుకుంటే కనుక ఆ లోన్స్ పైన ఇంట్రెస్ట్ మొత్తం కూడా ప్రభుత్వమే పే చేస్తుందండి. వీరైతే 1 రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. వీరు అసలు తీసుకుంటే అసలు పే చేస్తే చాలు. ఈ విధంగా ఈ యొక్క 0 వడ్డీ పథకాన్ని అయితే డ్వాక్రా మహిళలకు అయితే అమలు చేయడం జరుగుతుంది. ఈ యొక్క 0 వడ్డీ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2019 ఆ పైన ఎవరైతే లోన్స్ తీసుకుని ఉంటారో అందరికీ కూడా ఈ 0 వడ్డీ పథకం ద్వారా లోన్స్ అయితే ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ మొత్తం కూడా ప్రభుత్వం బ్యాంకులకి అయితే పే చేయడం జరుగుతుంది. అందరూ కూడా అసలు తీసుకుని అసలు కట్టేస్తే చాలు, ఇంట్రెస్ట్ మొత్తం కూడా ప్రభుత్వమే పే చేయడం జరుగుతుందండి. ఇలాగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి పలు పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగిందండి. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే ఎప్పటికప్పుడు తెలియజేస్తాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి.